మరి ఇప్పుడు కొండా సురేఖను సాగనంపుతారు. సాగనంపి నెక్స్ట్ ఏం చేయాలి? ఇగో ఇది కథ. ఇక చూడండి, ఇగో కుక్కిన పేను లెక్క ఉండే, కుక్కిన పేనులా ఉండే బీసీలు కావాలను. ఎట్లా ఉండాలి? బీసీ అంటే కుక్కిన పేను లెక్క ఉండాలి. వాడు ఏం మాట్లాడకూడదు, నోరు తెరిచి మాట్లాడనే వద్దు, ప్రశ్నించనే వద్దు, ఎదగనే వద్దు, ప్రభుత్వంలో కీలకం కానే వద్దు. తన సమాజాన్ని తన జాతిని జాగృతం చెయ్యొద్దు. అలా చేసేటోళ్లకు కాంగ్రెస్ పార్టీలో పదవులు రావు. ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఎవరి కోసం వేట ఎదురు చూస్తూ ఉన్నారు? ఇగో వీళ్ళ కోసం. కుక్కిన పేనులా ఉండే బీసీలు కావాలను. ఈ కుక్కేటోళ్ళు ఎవరు? మన రేవంత్ రెడ్డి, ఇంకో రెడ్డి, ఇంకో రావు, ఇంకో రెడ్డి. వీళ్ళు కుక్కినట్టుగానే ఉండాలన్నమాట. వీళ్ళు కుక్కినట్టు ఉండేటువంటి బీసీలు ఎవరున్నారో వాళ్ళ కోసం వెతుకుతున్నారు ఇప్పుడు. ఇలా చేస్తున్నారు అన్నమాట. ఇగో అలాంటి వారికే మంత్రి పదవి. చెప్పినట్టు వినాలే, నోరెత్తొద్దు, అన్యాయం జరిగినా ప్రశ్నించొద్దు, గొంతు కోసినా నొప్పి అని చెప్పొద్దు, జీ హుజూర్ అనే వాళ్ళుంటే చెప్పండి. చెప్పు చేతుల్లో ఉండే బీసీ నాయకుల కోసం రేవంత్ రెడ్డి అండ్ కో వెతుకులాట. ఉన్నారుగా, ఇప్పటికే చాలామంది చెప్పు చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చెప్పు చేతుల్లో ఉండేటువంటి వాళ్ళ కోసము ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో దళిత సమాజాన్ని మెచ్చుకోవాలి మనం. వాళ్ళకు అన్యాయం జరిగిందంటే బాంఛనీయం, అందరూ ఒక తాటి మీదకి వస్తారు. మందకృష్ణ మాదిగలను చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి బీసీ సమాజం. ఎక్కడైనా ఒక దళిత బిడ్డకు ఎక్కడన్నా ఒక అన్యాయం జరిగింది, ఒక ఇబ్బంది ఏంటంటే మొత్తం ఒక జాతి మొత్తాన్ని లేపుతాడు, లేపి ఒక తాటి మీద నిలబెడతాడు. ఇగో అలాంటి గడ్స్ ఉండాలి, అలాంటి తిరుగుబాటు తత్వం ఉండాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు ఆమెకు సంబంధమే లేనటువంటి కొండా సురేఖని ఆ ఇష్యూలో ఆమెను తీసేదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం ఒక్కరు మాట్లాడరే, ఒక్కరంటే ఒక్కరు కూడా. మళ్ళీ ఇప్పుడు ఆమెను తీసేసి ఇంకొకరికి ఇవ్వడం కోసం. ఎవరికి? ఇగో చెప్పు చేతుల్లో ఉండేటువంటి బీసీ అంటే రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో, వేం నరేందర్ రెడ్డి చెప్పు చేతుల్లో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక బీసీ నాయకుడి కోసం, అంటే నిమిత్త మాత్రులు అంటాం కదా, అట్లాంటి వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి అండ్ కో ఈ బ్యాచ్ అంతా కలిసి ఎత్తుకులాట మొదలుపెట్టింది. ఇగో ఇట్లా ఎత్తుకుతురు, భూతార్థం పెట్టి చూస్తురు, ఇట్లా పెట్టి. ఇంకా చూడు, ఎవరెవరు చెప్పినట్టు వింటారు, చెప్పంగానే కాళ్ళ మీద పడిపోతారు, కూర్చోనగానే కూర్చుంటోళ్ళు, లేనంగా లేస్తోళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఇట్లా ఎత్తుకుతా ఉన్నారన్నమాట. ఇగో సో కొండా సురేఖపై వేటు వేస్తే బీసీ సమాజం నుంచి వ్యతిరేకత రాకుండా పకడ్బందీ ప్లాన్ చేస్తూ ఉన్నారంట. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్. కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంతంగా ఆలోచించే బీసీ నేతలకు చోటు లేకుండా పోతుంది. ప్రజల తరఫున మాట్లాడే వారిని పక్కన పెట్టి చెప్పిన దానికి తల ఊపే జీ హుజూర్ నేతలను మాత్రమే అందలం ఎక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్యాయాన్ని ప్రశ్నించే స్వరం ఉంటే పదవుల నుంచి తప్పిస్తామనే సంకేతాలు పంపుతూ కేవలం తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి నాయకుల కోసం పాలకుల వెతుకులాట సాగుతుందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతూ ఉన్నది. సో అట్లాంటి నేతల కోసం చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అలాంటి నేతలు దొరుకుతున్నారు. ఆల్రెడీ నిన్న మనం రాష్ట్రం నిన్నటి రోజున చూపిస్తా. ఇక బీసీ సంఘాలు అయితే కనపడతలేవు మొత్తానికి. అసలు బీసీ సంఘాలు మొత్తానికి కనుమరుగా అయిపోయినాయి. మన సర్దార్ సర్వై పాపన్న జయంతి రోజు అబ్బబ్బా బీసీ సంఘాల నాయకులకు దండం పెట్టాలి. ఊరియమ్మ గింతమ్మో చేతి నీళ్ళు తాగుతుంటే ఎట్లనే మనం. ఆయన రేవంత్ రెడ్డి ఆడ విగ్రహం పెడితేనో ఇంకేదో పెడితేనో ఆయన ఏం దారదత్తం చేయలేము. అది మన వాటా, మనకు రావాల్సిన హక్కు. అది బాజాప్తా రావాల్సిందే. రేవంత్ రెడ్డి ఉండని, ఇంకో రెడ్డి ఉండని, ఇంకో రావు గారు ఉండని, ఇంకెవరన్నా ఉండని, రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. దానికి పోయి మొత్తము అన్న ఈరుడు సూర్యుడు అసలు మాకు నువ్వే దిక్కు అని మాట్లాడే మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా రేవంత్ గౌడ్ అనే మాట్లాడే ఆకాశానికి ఎత్తిరు. మరి అలా ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడరే? వేర్ ఇస్ బీసీ సంఘాలు? బీసీ సంఘాల ఉద్యమ నాయకులు ఏడ ఉన్నారు? ఎక్కడున్నారు? ఇంకెప్పుడు మాట్లాడతారు? సరి తప్పు లేదు. ఇప్పుడు ఆమె పదవి వాగానే సురేఖపై వేటేస్తే నేనే మంత్రిని అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉన్నది. ఇగో ఆశల పల్లకిలో కాంగ్రెస్ బీజేపీ నేతలు శవాల మీద పేరలు ఎదుర్కోవడం అంటే గిదే. ఒక బీసీ బిడ్డ గొంతు కోసి ఆమె పదవి పోతుంటే ఆ పదవి నాకు ఇవ్వండి అంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇక
ఉవ్విల్లూరుతా ఉన్నారు. ఆ బ్యాచ్ ఎక్కువ అయిపోయి అందులో మొదటి వరుసలో ఉన్నది ఇగో ఈయన ఎవరు, ఉవ్విల్లూరుతున్న విప్పు ఆది శ్రీనివాస్. ఆది శ్రీనివాస్ ఇప్పుడు నాకు ఆ మంత్రి పదవి కావాలి ఇవ్వదు పోగానే అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ క్వాలిటీస్ అయితే కావాలనుకుంటున్నాడో, ఏ రకంగా అయితే ఉండాలనుకుంటున్నాడు, ఏ రకంగా ఉండాలనుకుంటున్నాడు, ఇగో చూపించిన కదా, కుక్కిన పేను, కిమ్మనొద్దు, అసలు నోరు తెరవద్దు, మాట్లాడొద్దు, కుక్కిన పేను లెక్క ఉండాలి. ఇగో ఈ క్వాలిటీస్ అన్నీ ఆది శ్రీనివాస్ దగ్గర పుష్కలంగా ఉన్నట్టున్నాయి. అందుకే ఆయన నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన వీళ్ళు ఊరుతున్నాడు. ఎందుకంటే ఇంకొకటి, ఇక్కడ 2 బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి కొండా సురేఖ ఇంట్లో. ఒకటి మున్నూరు కాపు సామాజిక వర్గం, మరొకటి పద్మశాలి సామాజిక వర్గం. ఈ 2 బలమైనవి. బీసీ కులాలలో కొంత బలంగా ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కులాలు, ఈ 2 కులాలు జనాభా బాగానే ఉంటుంది. మున్నూరు కాపులు బాగానే ఉంటారు, పద్మశాలీలు బాగానే ఉంటారు. రాజకీయంగా కూడా మున్నూరు కాపులు బాగా చైతన్యం ఉన్నోళ్ళు. ఇప్పుడు ఆ కొండా మురళీధర్ రావు ఏమో మున్నూరు కాపు, కొండా సురేఖనేమో పద్మశాలి. అలా లవ్ మ్యారేజో మేబీ ఏదో, కానీ 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు 2 బలమైన సామాజిక వర్గాలు ప్లస్ ఆమె మహిళ, ఆ కోటా కూడా ఉంటుంది. ఇప్పుడు 3 మైనస్లు చేసుకొని ఇప్పుడు ఈయన మున్నూరు కాపు, ఎవరు, ఈ ఆది శ్రీనివాసు మున్నూరు కాపు. సో కాబట్టి ఆయనకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మున్నూరు కాపుని రీప్లేస్ చేస్తే సరిపోతుంది ఇంకా అన్నట్టుగా ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. కానీ కొండా మురళికి ఆది శ్రీనివాస్కు చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎవరు ఇందులో ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంది, బీసీలు అంటే ఎవ్వరు కూడా పల్లెత్తి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, ఎదగొద్దు. ప్రభుత్వ పెద్దలు ఎన్ని అక్రమాలు చేయని, నిన్ను గొంతు కొయ్యని, నిన్ను ఏదైనా చేయని సైలెంట్గా ఉండాలి. అది అట్లా ఉంటేనే పదవులు వస్తాయి, అట్లా ఉంటేనే అది అవుతుంది. సో ఆ దాంట్లో భాగంగానే ఈ రకంగా ఈ ఎత్తుకులాట కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక నిన్న ఒక ట్వీట్ కూడా వేసిరు. ఏమనేసిరు రేవంత్ రెడ్డి గారు, అమెరికాలో లండన్లో ఉండే ట్వీట్ వేసిరు. ఏమనేసిరు, అయ్యా మీరు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు, నేను వచ్చినాక అన్నీ మాట్లాడతా అని చెప్పేసి ఒక ముచ్చటేసిండు. మేబీ అలా సాయంత్రం లోపల ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. సాయంత్రం లోపల ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే కనుక ఈ 2 అంశాలు ప్రధానంగా మాట్లాడతారు. ఒకటి, అమెరికా టూర్ ఎందుకు రద్దు అయింది, అమెరికా పర్యటన రద్దు కావడానికి కారణాలు ఏంటిది, రెండవది కొండా సురేఖ ఎపిసోడ్. ఈ 2 అంశాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ రెండింటి మీదనే మాట్లాడే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక నిన్న రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని తెలియంగానే ఇక సోషల్ మీడియాలో మరి ఎందుకో సడన్గా నిన్న మొన్న అంతకుముందు నుంచి రేవంత్ రెడ్డికి జాకిలు పెట్టి లేపే కార్యక్రమం బాగా చేస్తూ ఉన్నారు. మా అన్న ఈరుడు, మా అన్న సూర్యుడు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు అంత ఈరెత్వం సూరత్వం చూపించడం లేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉందంటే కారణం మా అన్న రేవంత్ రెడ్డి, మా అన్న కష్టార్జితమే. ఇంకా ఏకంగా ఆయన ఎవరయ్యా, మన నకరికల్ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా, ఇక చూడ్రి, ఇంకా అది మరీ కామెడీ. పాపం ఆయన ఒక హిలాజ్ నేషన్స్కి వెళ్ళిపోయాడు. నకరికల్ ఎమ్మెల్యే ఏమంటాడంటే, అరే అప్పుడప్పుడు వేస్తుంటారు మధ్యలో, మేమందరం కూడా ఒకటే కోరుతాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చంపించినటువంటి వ్యక్తి, రక్తం దారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చంపేసినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ఒక మాట చెప్పండి, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరులు కలిసి చెమట ఓడిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట. సరే రేవంత్ రెడ్డి అంటే పీసీసీ అయ్యిండు, ఆయన ఫ్రేమ్ ముందే ఉన్నాడు కాబట్టి అందరికి తెలిసింది. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏడ చెమట ఓడిసిర్రు, ఏడ కష్టపడ్డాడు, ఏడ రక్తాన్ని దారపోసిర్రు చెప్పండి వేముల వీరేశం గారు. మరీ భజన చేయాలి కానీ ఈ రేంజ్ భజన చేయకూడదండి, తప్పది. ఎక్కడ తిరుపతి రెడ్డి కనపడ్డా అంతకుముందుకు, ఒకవేళ కనపడ్డా కొడంగల్ నియోజకవర్గంలో కనపడ్డాడు. ఆయన ఏడ కనపడ్డాడు, ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అన్నలు అయినటువంటి కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, మొత్తం 7 రెడ్లు ఏడవ కనపడ్డారు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు కనపడలేగా. కానీ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఆయన కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఈయన మాట్లాడతారు, ఈయన విప్పు కూడా. ఇలాంటి బానిసత్వం ఎందుకోసం అండి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, వాస్తవాలని ప్రజలకు చెప్పండి. ఇలాంటి బానిసత్వమా? ఇక ఇట్లా ఇక్కడ మీడియాలోనేమో ఈ కార్యక్రమం నడుస్తున్నది, సోషల్ మీడియాలోనేమో మా అన్న ఈరుడు సూర్యుడు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి టీం వరుస పోస్టులు, మా అన్న లేనిది చూసి ఒక్కొక్కరు ఎగురుతున్నారు, ఆయన వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేపు పులి రాష్ట్రంలో అడుగుపెట్టబోతుందని చెప్పేసి నిన్నటి దాకా పెట్టిరు. అంటే ఇవాళ అడుగుపెట్టబోతున్నాడు అని చెప్పేసి నిన్నటి దాకా సోషల్ మీడియాలో తిప్పిరు బాగా. మా అన్న కష్టార్జితం ఇది, మా అన్న ఇది వచ్చిండు, దిగుతున్న పొద్దుగాల కూడా మార్నింగ్ న్యూస్కి వచ్చేందుకు ముందు నేను చూస్తే కూడా ఆయన ఎయిర్పోర్ట్లో వస్తుంటే కూడా ఈ అన్న వస్తున్నాడు అని చెప్పేసి పెట్టి అది చేస్తూ ఉన్నారు. ఎందుకంతా అంటే ఏమైనా ముఖ్యమంత్రి పదవి వీకేస్తారా? అట్లా ఏం వీక్తలేరు కదా, ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటున్నాడు కదా, ఎందుకంతా మరి అది చేస్తూ ఉన్నారు? దేనికోసం చేస్తూ ఉన్నారు?